హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా అంటే ఇంట్లో కొద్దిగా పని అయితే పెడుతున్నాం అనమాట. సో ఇంకా 2 డేస్ నుంచి అయితే నేనైతే కొద్దిగా వీడియోస్ అయితే తీయడం కుదరలేదండి. కొద్దిగా కొద్దిగా స్ట్రైన్ అవ్వడం వల్ల కాస్త నీరసంగా అయితే అనిపించి నేనైతే వీడియో అయితే 2 డేస్ అయితే తీయలేదనమాట. కొద్దిగా అలసటగా కొద్దిగా బాగాలేకనమాట. ఇంక ఇది వచ్చేసి అయితే ఇంకా ఈవినింగ్ 4 నుంచి తర్వాత అయితే నేనైతే ఇట్లాగైతే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇంటి ముందు అయితే కాస్త ఫ్లోరింగ్ లాగదామని చెప్పేసి అయితే అసలు ఇంటి ముందు బాగా ఇప్పుడే ఈ మధ్య అయితే బాగా వర్షాలు పడినాయండి. ఇంకా అదైతే లోపలికైతే ఇల్లు అనమాట. ఇదంతా ఇంటి ముందు బయట ప్లేస్ అనమాట. సో ఇంక ఇదంతా మంచిగా ఫ్లోరింగ్ అయితే లాగేసుకుందాము, అసలు ఇసుక ఏమీ లేకుండా. అసలు ఇల్లు ఎంత నీట్గా ఉన్నా కూడా ఈ బయట ఇసుక వల్ల అసలు ఇల్లు అంతా గలీజ్ అయిపోతుంది. అసలు బయటకు వచ్చి ఒక్కొక్కసారి కడగాలన్నా అసలు ఫెస్టివల్ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ కాస్త కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి అయితే ఇంకా ఇంటి ముందు ఖర్చులాగా వేసేసుకుందామని చెప్పి ఫ్లోరింగ్ అయితే లాగుతున్నామండి. ఫస్ట్ అయితే ఫ్లోరింగ్ చెయ్యాలని అంటేనేమో సరేలే సిమెంట్ ఇసుకుంటే సరిపోద్దులని చెప్పేసి అయితే రంగంలో దిగాము. కానీ తీరా విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏమో మేడం ఫస్ట్ వాటర్ లైన్లో మీరు తీసుకోండి, ఎప్పటికైనా ఫ్యూచర్లో వాటర్ అంతా బయటకు పోవాలి కదా, ఇల్లు కడిగే వాటర్ కానీ ఇంకేదైనా కానీ అని చెప్పేసి అయితే అన్నారు. సరే అని చెప్పేసి అయితే ఇంకా మా వారైతే ఫస్ట్ వాటర్ లైన్స్ వేశారు, పైపులు తెచ్చారు. మళ్ళీ అవి కాదని చెప్పి మళ్ళీ డ్రైనేజ్ వాటర్ మళ్ళీ బయటకు పోవాలి మేడం, సో మళ్ళీ మీకు ఈ వాటర్ కరెంట్ లైన్స్ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అసలు మేము నార్మల్గా పని స్టార్ట్ చేసింది ఒక రకంగా, కానీ ఇంకా వాళ్ళు మాత్రం ఇంకా స్టార్ట్ చేసినప్పటి నుంచి చేస్తూనే ఉంటే ఇంక ఫ్లోరింగ్ అయితే అవ్వలేదు కానీ మిగిలినవన్నీ అయిపోతాయి అనమాట. ఫస్ట్ అయితే పైపులు పెట్టడం వరకు అయితే చేశారండి. ఇంకా ఇది వచ్చేసి అయితే మాత్రంగా మనము అటు ఇటు దిమ్మలకి ఉంటాయి కదండి, నైట్ టైం అంటే మనం బయటకు వెళ్ళొచ్చినా కూడా నైట్ టైం అనమాట. అట్లాగా దానికి లైటింగ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. పనిలో పని అయితే మీకైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా మా బత్తాయి చెట్టు అనమాట. ఇంకా అటు ఇటు 2 సైడ్స్ అనమాట. మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో పెద్ద లైట్స్ ఉంటాయి కదండి, డూమ్ లైట్స్ అంటారు, ఇంటి ముందు మనకి పెట్టుకోవడానికి అట్లాగనమాట. ఇంకా ఇటువైపు పైప్స్ వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్లో ఒకవేళ మనం పైన సింటెక్స్ కానీ పెట్టుకుంటే ఇంకా డైరెక్ట్గా వాటర్ కనెక్షన్ అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనమాట. అట్లాగైతే మొత్తం ఫస్ట్ అయితే ఇంకా పైపుల వరకు అయితే ఫస్ట్ వచ్చారు. ఎందుకని మంచిది, వాళ్ళు చెప్పే ఐడియా కూడా బాగానే ఉంది కదా అనిపించింది అనమాట. ఇంక ఇదైతే ఇంకా మా మేడకి వెళ్ళే దారండి. ఇంకా పైన ఫ్యూచర్లో ఒకవేళ మేము సింటెక్స్ పెట్టుకోవాలంటే అప్పటికప్పుడు మళ్ళీ ఇది తవ్వి పైపులు వేయడం, వాటర్ లైన్ వేయడము, కరెంట్ పైపులు వేయడము ఇదంతా అయితే అప్పటికైతే జరగదు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇచ్చే ఐడియా కూడా మేమైతే ఇవంతా చేయాలని అయితే అనుకోలేదు. నార్మల్గా అసలు ఇంటి ముందు ఇసుక ఉండకూడదు, గచ్చ అయిపోవాలి. సో ఆ థాట్తో అయితే మేమైతే స్టార్ట్ చేసాము. కానీ అదొక్కటి అవ్వలేదు, మిగిలినవన్నీ అవుతూ ఉన్నాయి అనమాట. ఇంకా ఈవినింగ్ అనమాట మా వారైతే ఇంకా అట్లాగైతే పని చేస్తూ ఉన్నారు. నేనైతే ఒక పక్క అయితే టీ అయితే పెట్టి పిల్లలకైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చారు కదా వాళ్ళకైతే స్నాక్స్ అయితే ఇచ్చాను. ఇంకా ఇచ్చిన తర్వాత అయితే ఇంకా మా పిల్లలు అయితే మేడ మీదకి వెళ్ళి బట్టలన్నీ అయితే తీసుకొచ్చేసారు అనమాట. పిల్లలకి బట్టల డ్యూటీ అయితే మాత్రంగా అసలు వాషింగ్ మిషన్ మీద మాసిన బట్టలు ఏమీ లేవని అంటే ఖచ్చితంగా మేడ మీద ఉతికే ఉంటాయి అనమాట. ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది స్కూల్ నుంచి రాగానే సరే ఏదో ఒక పని చేయాలి కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు కాస్త యాక్టివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ప్రతి ఒక్క పని అయితే చేస్తారండి. ఇంకా నేను చెప్పినా చెప్పకపోయినా ఒక్కొక్కసారి అయితే బట్టలన్నీ వాళ్ళే వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇంకా బెడ్ మీద అయితే పరిచేస్తారు. ఒక్కొక్కసారి అయితే వాళ్ళే మేడ మీద ఎట్టో కట్ట మడత పెట్టుకుని అయితే తీసుకొస్తారనమాట. ఒకవేళ మా ముగ్గురం కలిసి కానీ మేడ ఎక్కితే మేము అట్లా నిదానంగా కాసేపు టీ తాగుతూ ప్రశాంతంగా పని అంతా అట్లాగా మాట్లాడుకుంటూ అయితే చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి అయితే ఇంకా మేడ మీద నేను లేని టైంలో ఒక్కొక్కసారి వాళ్ళకి అలవాటు అయిపోతుందని చెప్పేసి అయితే ఇంకా ఆ భయం మీద అయితే నేను ఉండేటప్పుడే బట్టలన్నీ తీసుకొచ్చామని చెప్తాను. ఇంకా వాళ్ళైతే తీసుకొచ్చి అయితే కింద అయితే ఇంకా బెడ్ మీద అయితే వేసేసారండి. ఇంక ఇదైతే నేను ఇప్పుడు మడతెట్టింది అయితే మా పాప బర్త్డే డ్రెస్ అనమాట. అసలు 3-4 డేస్ నుంచి అయితే బాగా అయితే తుఫాను వచ్చిందనమాట, బాగా వర్షాలు అనమాట. 18వ తేదీ నుంచి మొన్న ఆదివారం దాకా 21-22 తేదీల దాకా అయితే వర్షం పడింది. అందుకని చెప్పేసి అయితే కాస్త బట్టలు అయితే ఎక్కువ ఉండి అనమాట. ఇంకా ఉతికిన వెంటనే మడతెట్టకపోతే అవి ఇంకా అలాగా నాకు వేడి అంటే ఈ ఎండ మీద నుంచి దించగానే కాస్త వేడిగా ఉంటాయి కదండి, తొందరగా మడతెట్టిస్తే ఆ ఫీల్ బాగానే ఉంటుంది. లేదు ఇంకా వదిలేసాం రేపు మడతాడదామంటే అసలు ఎట్టబుద్ధి కాదనమాట. అట్లా వదిలేసామనంటే మళ్ళీ మాసిపోయిన బట్టలు ఇవి కలిసిపోతే అసలు నాకు నచ్చదు. నార్మల్గా అయితే మేడ మీద ఎండబెడతాను, అదే మేడ మీద మడత పెడతాను. కానీ మా పిల్లలు ఫాస్ట్గా ఇంట్లో తెచ్చి ఇంకా బెడ్ మీద పడేసరికి నాకు అట్లా ఉంటే ఇంకా టైం ఎందుకు అని చెప్పేసి అయితే
ఇంకా బట్టలైతే మంచిగా మడతపెట్టి అయితే కబోర్డ్లో పెట్టేశానండి. ఇంకెక్కడైతే మాత్రం గాను నైట్ ఇడ్లీ అదే రేపు మార్నింగ్ టిఫిన్‌కి అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క అయితే అన్నం కూరలు కూడా చేసేస్తున్నాననమాట. పిల్లలకి ఇంకా చెయ్యాలని చెప్పేసి. ఫైనల్‌గా అయితే ఇట్లాగైతే పైప్ అయితే పెట్టారనమాట. ఫైనల్‌గా వీడియో అయితే ఇదండి. థాంక్స్.